బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్ కి ఊరట లభించింది. తంజావూరు పోలీస్ స్టేషన్ లో విచారణ తర్వాత స్టేషన్ బెయిల్ పై విడుదల చేస్తామని కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. ఆయన్ని కస్టడీలో ఉంచే ఉద్దేశం లేదని వివరించారు. మద్రాసు హైకోర్టులో ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. త్రిషపై చేసిన వ్యాఖ్యలతో తమిళనాడులో రాజకీయ దుమారం రేగింది. నటి త్రిషపై అసభ్య కామెంట్స్ చేశారని తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధిపై టీవీకే నేతలు ఆరోపణలు చేశారు. ఇటీవల డీఎంకే చేపట్టిన ఓ సభలో ఉదయనిధి మాట్లాడుతూ కావేరీ నీళ్లు చేరాల్సిన చోటుకే చేరుతున్నాయని కామెంట్ చేశారు. త్రిష అంటూ క్యాడర్ నినాదాలు చేయడంతో ఉదయనిధి ఈ కామెంట్స్ చేయటం రాజకీయంగా కలకలం రేపింది. టీవీకే నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఉదయనిధిపై కేసు నమోదు చేశారు. 6 సెక్షన్ల కింద కేసు పెట్టారు. దాంతో ఉదయం ఆయన నివాసంలో ఉన్నప్పుడే అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో ఉదయనిధి స్టాలిన్ కి బెయిల్ మంజూరైంది. ఒక రకంగా ఊరట కలిగింది. వెంటనే విడుదల చేయాలంటూ మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే హైడ్రామా నడుస్తూ ఉంది. కస్టడీలో ఉంచే ఉద్దేశమే లేదని మద్రాసు హైకోర్టుకి ఏజీ తెలిపారు అడ్వకేట్ జనరల్. అయితే ఇంకా కోర్టులో వాదనలు అయితే కొనసాగుతున్నాయి.